ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఒక కంప్యూటర్కి ఒక సిస్టమ్కి మధ్య జరిగేది. ఒకటి గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా, అనదర్ వన్ ఈజ్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్. గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాలోని దెర్ ఆర్ కోయాక్సిల్ కేబుల్స్ అండ్ ఫైబర్ ఆప్టికల్ అన్గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాకి వచ్చేసరికి వైర్లెస్, లైక్ ఒక సెండర్ సైడ్ నుంచి కానీ ఒక రిసీవర్ సైడ్ నుంచి పాస్ అయ్యేదాన్ని. గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాకి వచ్చేసరికి మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను, మీకు కావాలంటే ఇక్కడ మ్యాటర్లో చూసుకోవచ్చు. గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియాకి వచ్చేసరికి ఒక ఫిజికల్ లిమిట్స్ ఆఫ్ ఏ మీడియా లైక్ ఏ స్విచ్డ్ పేర్, కోయాక్సిల్ కేబుల్స్ అండ్ ఏ ట్రాన్స్పోర్టింగ్ సిగ్నల్స్ ఎలా పాస్ అవుతుందంటే ఒక ఎలక్ట్రానిక్ కరెంట్స్ ద్వారా, లైక్ ఏ ట్విస్టెడ్ పేర్ అనేది రాది ఏ టూ కండక్టర్స్ లైక్ ఏ ఓన్ ప్లాస్టిక్ ఇన్సులేషన్ అండ్ ట్విస్టెడ్ టుగెదర్స్. One wire is used to carry signals like a insulator and a conductor. Signal sends to a senders and a wires. Shield twisted pair and unsealed twisted pair. Shield twisted pair అనేది ఒక మెటల్ ఫ్లూయిడ్, అదే అన్ట్విస్టెడ్ పేర్ అంటే కెనాట్, డస్ నాట్ metal fluid covering the cables like twisted pair, untwisted pair. Wireless transmission media అనేది unguided media like ఏ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్స్, అంటే రేడియో వేవ్స్కి, మైక్రోవేవ్స్కి, ఇన్ఫ్రావేవ్స్కి పాస్ అయ్యే వాటినే వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీడియా అని కూడా అంటాం. దేర్ ఆర్ ఏ 3 waves లైక్ ఏ రేడియో, మైక్రో, ఇన్ఫ్రావేవ్స్. రేడియో వేవ్స్ అనేది ఒక లోవర్కి ఒక మీడియంకి మధ్య రన్ అయ్యేది, అంటే ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు మనం ఇంత యూస్ చేయాలి అనేది చూపించేది రేడియో వేవ్స్. మైక్రోవేవ్స్ అంటే ఒక వేని కానీ లేదు ఒక ఫ్రీక్వెన్సీని కానీ ఇంత ఉంటుంది ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్లోని అని చూపించేదాన్నే మైక్రోవేవ్స్, లైక్ ఏ లైన్. ఇన్ఫ్రావేవ్స్కి వచ్చేసరికి ఒక షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ జరుగుతుంది, అంటే ఇంతవరకు ఇంత డిస్టెన్స్ మాత్రమే పాస్ అవుతుంది అనేది చెప్పేదాన్ని ఇన్ఫ్రావేవ్స్. దాంట్లో దెర్ ఆర్ 2 types, అనలాగు, డిజిటల్. అనలాగ్కి వచ్చేసరికి మనకి ఎలాంటి వేవ్ అయితే ఫాలో అవ్వాలి అనేది చూపిస్తుంది. అదే డిజిటల్కి వచ్చేసరికి మనం ఎంత డిస్టెన్స్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది ఈ డిజిటల్ సిగ్నల్స్ ద్వారా మనకి తెలుస్తుంది.